వన్ ప్లస్ 15R వన్ ప్లస్ నాట్ 6 అయితే కంపారిజన్ అయితే చేద్దాం. ఈ రెండు ఫోన్స్లలో ఏ ఫోన్ బెటర్ ఉన్నదని ఈ వీడియోని అయితే నేనైతే మీకు అయితే చెప్తా. బెస్ట్ ఫోన్ అయితే చెప్తా. ఈ రెండు ఫోన్స్లలో ఏదో బెస్ట్ ఫోన్ అయితే రెండు కంపారిజన్ అయితే చేద్దాం. టోటల్ కంపారిజన్లో మీకైతే ఏది బెస్ట్ ఫోన్ అని మీకే అర్థమైపోతుంది. అంతా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. రెండిట్లో మీకైతే మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తాయి. IP69K రేటింగ్ అయితే ఉన్నది రెండిట్లో. బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ అయితే మీకు అయితే ఇట్లా అయితే ఉంటుంది. వన్ ప్లస్ 15R ఏమో బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఇట్లా ఉంటుంది. దీంట్లో కలర్స్ అయితే అన్ని కలర్స్ అయితే వస్తాయి. దీంట్లో వీళ్ళకైతే ఫైబర్ గ్లాస్ అయితే ఇచ్చిల్లు మీకైతే నాట్ 6లో అయితే. దీంట్లో 9000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. 8W ఛార్జర్ అయితే ఇచ్చిల్లు. ప్రీమియం లుక్ అయితే ఉంటుంది మీకు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి. ఒక 2 grams ఏమో డిఫరెన్స్ ఉన్నది రెండింటిలో. మీకైతే 15Rలో మీకైతే 7400 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. కొంచెం వెయిట్ అయితే మీకైతే అయినా 15R ఎక్కువ ఉన్నది. క్రిస్టల్ క్లియర్ గ్లాస్ అయితే ఇచ్చిల్లు. దీంట్లో గొర్రెల గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే ఇచ్చిల్లు. రెండింటిలో ఫ్రంట్ గ్లాస్ అయితే ఇవైతే ఇచ్చిల్లు. ఇంకా మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉన్నది మీకైతే వన్ ప్లస్ నాట్ 6లో. 15Rలో అట్లాంటి సర్టిఫికేషన్ అయితే ఏం లేదు. రెండు అయితే మీకైతే ప్రీమియం అయితే ఉంటాయి. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా ప్రీమియం అయితే ఉంటుంది మీకైతే చూసేటప్పుడు కూడా. డిస్ప్లేస్ అయితే రెండింటిలో మీకైతే 1.5K డిస్ప్లేస్ అయితే ఇచ్చిల్లు. డిస్ప్లే క్వాలిటీస్ అయితే రెండింటిలో మీకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మీకు 15Rలో అయితే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిల్లు. దీంట్లో నార్మల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చిల్లు. డిస్ప్లే సైజెస్ కూడా మీకైతే రెండు అయితే బిగ్ డిస్ప్లేస్ అయితే ఇచ్చిల్లు. డిస్ప్లే సైజెస్ కూడా మీకు చాలా పెద్దగా అయితే ఉంటాయి. వన్ ప్లస్ నాట్ 6 ఉన్న 15R అయితే ఒక వీడియోని అయితే పెట్టి స్క్రీన్ పైన వేసిన రెండింటిలో క్వాలిటీ ఎట్లా వస్తుందో మీరు అయితే చెక్ అయితే అండి. రెండింటిలో ఆల్మోస్ట్ మీకైతే సేమ్ అయితే వస్తుంది. రెండు డిస్ప్లేస్ అయితే మీకైతే డిసప్పాయింట్మెంట్ అయితే ప్రీ బ్రాండెస్ కూడా మీకు అయితే రెండింటిలో సేమ్ అయితే ఉన్నాయి. HDR సపోర్ట్ ఉన్నది రెండింటిలో మీకైతే. రెండింటిలో మీరు HDR వీడియో ప్లేబ్యాక్ చేయొచ్చు. రెండింటిలో మీకైతే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. స్పీకర్స్ క్వాలిటీ కూడా బాగున్నాయి. వీడియో చూసేటప్పుడు అయితే మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంటుంది సౌండ్ పరంగా కానీ. రెండింటిలో మీకైతే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇంకా 8GB ర్యామ్ అయితే వస్తుంది మీకైతే. వన్ ప్లస్ 15Rలో బేస్ మోడల్ 12GB తోటి వస్తుంది. వన్ ప్లస్ 15Rలో 8s Gen 5 ఇచ్చిల్లు. అంటుడు స్కోర్ కూడా మీకైతే 15Rలో అనేది ఎక్కువ వస్తుంది. గీక్ బెంచ్ అయితే మీకైతే స్క్రీన్ పైన వేసిన గీక్ బెంచ్ స్కోర్స్ ఎంత వస్తున్నాయి రెండింటి అయితే. ఇంకా దీంట్లో మీకైతే వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇచ్చిల్లు. బ్యాక్ సైడ్ అయితే వన్ ప్లస్ 15Rలో కూలింగ్ అనేది ఉంచుతుంది అదైతే. ఇంకా డే టు డే లైఫ్లో రెండు ఫోన్స్ అయితే మీకైతే యూజ్ చేసేటప్పుడు అయితే చాలా స్మూత్ అయితే ఉంటాయి మీకైతే. రెండింటిలో మీకైతే బిగ్ బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. కాకపోతే వన్ ప్లస్ నాట్ 6లోనే పెద్ద బ్యాటరీ అయితే ఉన్నది కొంచెం. ఇదైతే మీకైతే 10 hours వరకు అయితే వస్తుంది ఈజీగా. స్క్రీన్ ఆన్ టైం అయితే ఎంత యూజ్ చేసినా ఇది 8.5 hours దానికి వస్తుంది వన్ ప్లస్ 15R అయితే. రెండింటిలో మీకైతే ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చిల్లు. 8W ఛార్జర్ అయితే ఇచ్చిల్లు. రెండు అయితే మీరైతే ఫాస్ట్గా అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. గేమ్స్ అయితే ఎంతసేపు కావాలంటే అంతసేపు అయితే ఆడుకోవచ్చు మీరైతే. బిగ్ బ్యాటరీ టీల్ కాబట్టి కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా రెండింటిలో మీకైతే ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. వన్ ప్లస్ నాట్ 6లో మీకైతే G2 చిప్ అయితే రెండింటిలో మీకైతే కొంచెం 15Rలో బెటర్ సెన్సార్ అయితే ఇచ్చిల్లు. మెయిన్ కెమెరా సెన్సార్ అయితే 50 MP IMX 906 సెన్సార్ ఇచ్చిల్లు. దీంట్లో 600 సెన్సార్ ఇచ్చిల్లు L/T. కొంచెం 15Rలో కొంచెం బెటర్ సెన్సార్ ఉన్నాయి. రెండింటిలో ఫ్రంట్ అయితే 32 MP కెమెరా ఇచ్చిల్లు. కొన్ని ప్రైమరీ డీటెయిల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి ప్రైమరీ HDR ఎట్లా వస్తాయి చూడండి. ప్రైమరీ కలర్స్ అవన్నీ స్క్రీన్ పైన వేసిన ఫొటోస్ అయితే ఒకసారి చెక్ అయితే అండి. వన్ ప్లస్ నాట్ 6 15R అయితే లో లైట్లో కూడా కొన్ని శాంపుల్స్ అయితే ఇచ్చినాం. లో లైట్లో ఎట్లా వస్తాయి కొంచెం మీరు అయితే చెక్ అయితే అండి. ఫోటోస్ అయితే కొంచెం నాకు వన్ ప్లస్ 15R బెటర్ అనిపిస్తుంది. వీడియో క్వాలిటీలో కూడా మీకైతే వన్ ప్లస్ 15R కొంచెం బెటర్గానే అయితే ఉన్నది. వీడియో క్వాలిటీ కూడా 120 FPS అయితే రికార్డింగ్ అయితే చేస్తుంది. మీకు వన్ ప్లస్ నాట్ 6 అయితే 60 FPS రికార్డింగ్ అయితే చేస్తుంది. మీకైతే వీడియో క్వాలిటీ పరంగా అయితే నాకైతే వన్ ప్లస్ 15R కొంచెం బెటర్ అయితే అనిపించింది. మీకు ఏది బెటర్ అనిపించిందో మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. రెండు అయితే మీకైతే ఆక్సిజన్ 16 మీద రన్ అవుతాయి. ఆండ్రాయిడ్ 16 మీద రన్ అవుతాయి. రెండింటిలో మీకైతే సేమ్ అప్డేట్ అయితే వస్తాయి. కాకపోతే ప్రైస్ కూడా డిఫరెన్స్ వచ్చేస్తుంది. మీకైతే వన్ ప్లస్ నాట్ 6 అయితే కొంచెం తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. 12GB 42,000కి వస్తుంది. ఇదైతే మీకు వన్ ప్లస్ 15R అయితే ఒక 10,000 అయితే ఎక్కువ ఉన్నది. మీరు కెమెరా కూడా కొంచెం యూజ్ చేస్తారనుకుంటే మీరు అయితే ఒక 10,000 అయితే యాడ్ చేసుకొని వన్ ప్లస్ 15R అయితే తీసుకోండి. లేదంటే ఈ రెండు ఫోన్స్ అయితే ఒకసారి చెక్ చేసి మీ బడ్జెట్ ఎంతనో దాన్ని బట్టి మీరు అయితే డిసైడ్ అయితే అవ్వండి.